అమ్మా దాని సీరియల్ పిచ్చి వల్ల అది తినేది నోట్లో పడుతుందో వెనకాల పడుతుందో కూడా దానికి తెలియట్లేదు. ఏమే ఏమే ఎందుకలా అరుస్తున్నావు? యాడ్ వచ్చే టైంలో మాట్లాడతానుగా. యాడ్ వచ్చే టైంలో మాట్లాడతావా? చిచ్చి ఈ యాడ్స్ ఒకటి మొగుళ్ళగా పని పాట లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాయి. ఇంతకీ నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక మాట్లాడావు కదే. ఓహో అది నువ్వేనా? నేనైతే యాడ్ వచ్చింది అనుకున్నాలే. రిమోట్ ఇటు కాసేపు న్యూస్ చూస్తా. కావాలంటే విడాకులు ఇస్తా, రిమోట్ మాత్రం ఇవ్వను. విడాకులు ఇస్తావా అని రిమోట్ ఇవ్వవా? ఇదిగో మొగుడ ప్రత్యక్ష దైవం సీరియల్ చూస్తున్నాను ఇక్కడ. టీవీలో మాత్రం మొగుడే ప్రత్యక్ష దయ్యం సీరియల్ చూస్తారు, ఇంటికి వచ్చిన మొగుడు మాత్రం దయ్యంలా చూస్తారు. మెంటల్ దానా? కొద్దిగా టీవీ చూడడానికి ఒక హద్దు ఉండాలి. అసలు ఏంటి నీ నసా? నసా కాదే, వచ్చాను కదా కొద్దిగా రెస్పాండ్ అవ్వచ్చుగా. అమ్మో నా మొగుడు అలసిపోయి వచ్చాడు అని కొంగతో మొహం తొడిచి నవలో కూర్చోబెట్టుకోమంటావా? ఏంటి ఆ మాటలు? 10,000 జీతం ఇచ్చే జీతగాడితో ఇలాగే మాట్లాడతాం మరి. అంటే జీతం తక్కువ ఉందని చెప్పి తక్కువ చేసి మాట్లాడతావా? 1,00,000 రూపాయలు తీసుకురా. ఇదిగో చేతిలో కట్టుకొని ముందు ఒంగోని నిల్చొని నీ చేతిలో వేడి వేడి కాఫీ పెడతా. 1,00,000 రూపాయలు తీసుకురా. మొగుడు 10,000 తెచ్చినా 1,00,000 రూపాయలు తెచ్చినా మొగుడు మొగుడేనే కదా. కింద కూర్చొని చూసినా అదే సినిమా, బాల్కనీలో కూర్చొని చూసినా అదే సినిమా, మల్టీప్లెక్స్ లో చూసినా అదే సినిమా. మన అందరం మల్టీప్లెక్స్ ఎందుకు వెళ్తున్నారు? పాయింట్ ఇదే. ప్రతి మొగాడింతేనండి. మనం గట్టిగా అడిగితే వాళ్ళ దగ్గర సమాధానమే ఉండదు. బయట చేసేది రాజు కింద బటుడు ఉద్యోగము, ఇంట్లో ఏమో రాజులా ఫీలింగ్ ఒకటిను. మెట్టలు నాలారా, ఆ నాలుకని కూర రుచులకు వాడండి, మా మీదే వాడకండి. మా నాలుక వాడకము మీ మొగులను బట్టి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టడం కంటే ఆ రచ్చరవి నోట్లో నోరు పెట్టడం బెటరే. భార్య భర్తల మధ్య కొట్లాట అంటే నీటి మీద బుడగలా ఉండాలి, నీటిలో జలగలా ఉండకూడదే. అంటే నేను జలగలాంటి దాననా? నేను అలా అనలేదే. నీ ఉద్దేశం అదే? నేను జలగలాంటి దాన్ని నిన్ను పట్టుకొని నీ రక్తం తాగుతున్నానుగా నీ ఉద్దేశం? నాకు అర్థమైంది. చిన్న అర్థంతో మాట్లాడితే మీరు దాన్ని నానా అర్థాలు తీసి అర్థం లేకుండా మాట్లాడతారు. మీరు ఆడవాళ్ళందరిది కప్ప మెంటాలిటీ. ఇటు నీళ్ళలో ఉండరు, అటు ఒడ్డు మీద ఉండరు. నీళ్ళలో ఉంటే ఒడ్డు మీదకి దూకుతారు, ఒడ్డు మీద ఉంటే నీళ్ళలో దూకుతారు. మా ఆడవాళ్ళందరిది కప్ప మెంటాలిటీ అయితే మీ మగాళ్ళందరిది దున్నపోత మెంటాలిటీ. మరి రంకలేయాల్సిన చోట మాత్రం రంకలేయ్యరు, పన్నెండు చోట మాత్రం రంకలేస్తుంటారు. రోజు నీతో గొడవ పడి రోజు అన్నం లేకుండా పస్తు పడుకోవాల్సి వస్తుంది. మేమేది ఇక్కడ పంచపక్ష పరమాణాలతో పోంచేస్తున్నట్టు మేము నీతో గొడవ పడి రోజు చేసేది అదే పస్తులు పనుకోవడం తప్ప. జీవితం కట్టుకున్న తర్వాత నా కడుపు పండట్లేదు, నా కడుపు నిండట్లేదు. అమ్మో ఆకలి. రాత్రి 1 గంట అయినట్టుంది. వీడి కోసం నేనెందుకు ఆకలితో ఉండాలి? నాకేం అవసరం? బొంగులో దానికోసం నేను ఇది పస్తు పడుకోవాలి? నాకేం అవసరం? దొంగది ఎవరది? ఈ పిల్లకి పనిలే పాటలేదు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నిన్ను కట్టుకున్నందుకు రోజు పస్తులే పడుకోవాల్సి వస్తుంది. మేము ఇక్కడ తిన్నట్టు ఇక్కడ రాత్రి కుక్కేదో అన్నం తిన్నట్టుంది. ముందు ఆడ కుక్క తింది, తర్వాత వచ్చి మగ కుక్క తిందిలే. సరే నేను బయటికి వెళ్తున్నా. ఎక్కడికైనా వెళ్ళు, రాత్రి 9:30 లోపు ఇంటికి రాకు. ఏ యమగంటమా? కాదు, సుడిగుండం సీరియల్. అది కంప్లీట్ అయ్యేసరికి 9:30 అవుతుంది. కుక్కతో ఒక వంకర, ఆడదాని బుద్ధి వంకర, ఈ రెండింటిని ఎప్పుడు మార్చలేము. ఇలాంటి పొచ్చుడు విన్నాం పో. మీ ఆడవాళ్ళకు సీరియల్ మీద ఉన్న ప్రేమ మొగుడు మీద ఇంత ఉంటేనా బాగుండే. వీడేంటి ఇలా ఊగుతున్నాడు? కొంపదీసి తాగేసి వచ్చాడా ఏంటి? మందు కొట్టేసి వచ్చావా? ఎస్. ఆడదన్న తర్వాత ముగ్గు, మగాడన్న తర్వాత పెగ్గు వేయాలి. అమ్మా అన్నం ఎట్టండమ్మా. ఉండరా, ఇప్పుడే ఏదో గొడవ స్టార్ట్ అయింది, 2 నిమిషాలు ఉండు. మాట్లాడిన చాలు కానీ మజ్జిగ తాగు, మూసుకోండి. నేను తాగా. తాగమన్నానా? తాగను. ఏ అంటే దిగిపోతుంది. మజ్జిగ తాగమంటుంది. తలలో ఉన్న మత్తును మారం దింపాలనుకుంటారా మీరు? తల మీద ఎక్కిన మీరు మాత్రం దిగరు కదా. ఈ టైంలో కర్ర ఉండి ఉంటే నీది పుయిపు విమానం అయిపోయింది. అమ్మా నీకు కర్ర సార్ నేను తెచ్చాను. దీన్ని నిన్ను
నిన్ను కొట్టడం కంటే కుక్కని కొట్టడం బెటర్ అయ్యి. చేసిన ఆస్కార్ యాక్టింగ్ చాలు గానీ మూసుకొని మజ్జిగ తాగు. నేను తాగను, కావాలంటే ఒక పెక్కేం తాగని మజ్జిగ తాగను. నాకెవ్వండి అమ్మా. ఈ మజ్జిగ తాగడం నీకే కరెక్ట్ రా. తాగు. అమ్మ నిమ్మకాయ పిండలేదా? చూసావా, అమ్మ నిమ్మకాయ పిండలేదా అని ధైర్యంగా వాడని అడుగుతున్నాడు. నీ దగ్గర అడగడం నాకు ఆ ధైర్యం కూడా లేదే. నాకు అర్థమైపోయింది. ఈ రోజు కూడా నన్ను పోంచని ఇవ్వు. ఈ రోజు కూడా పస్తే పడుకుంటా నేను. ఇదిగోరా, ఇదిగో ఇదిగో తీసుకో. అవును, నాకు తెలియక అడుగుతా. మీ భారాన్ని మొయ్యలేక, సంసారం అనేది చదరంగానే ఈదలేక ఎంత ఇబ్బంది పడుతున్నాం తెలుసా మేము? ఏంటే మీరు మోసేది? మా అయితే 9 నెలలు మోస్తారు. దాని తర్వాత ఆ భారాన్ని మేము మోయాలి. నీలాంటి దాన్ని నిండా నువ్వు మగడు వెతి కొట్టరా పిల్లని. కొట్టు కొట్టు కొట్టు. నిన్ను కొట్టడం కంటే నాకు నేను కొట్టుకోవడం బెటర్. పిల్లాన్ని కొట్టలేడు నువ్వే మగడు. నువ్వు మొగుడు కొట్టలేదు నువ్వే వాడతాను అమ్మా. మీరు కొట్టుకోకపోయినా సరే ఆ గిన్నె నాదే. ఒక ముష్టోడు ఇంటి మధ్యలో వచ్చి అన్నం గిన్నెని తీసుకెళ్తున్నాడంటే దీనికంటే అవమానం మగాడికి ఉంటదానే? నేను చూస్తున్నా. నువ్వు చేసుకునేందుకు నాకు ఈ ఫాస్ట్ జరగాల్సిందే. అలవాటు అయిపోయిందిగా ఫస్ట్ పడుకోవడం. పడుకో. రోజాక్క ఎప్పుడో చెప్పింది, ముసే శకుంతలా మొగుడికి తెలిసి ఒక గిన్నె, మొగుడికి తెలియకుండా ఒక గిన్నె వండుకో, అప్పుడు ఆకలి తీరుతుందని. వండుకుంటా అక్క. థ్యాంక్ యూ సో మచ్. నాగబాబు గారు నాకు ఎప్పుడో చెప్పారు, అరే చంద్ర, వీళ్ళు మొగుడికి తెలిసి ఒక గిన్నె వండుతారు, తెలియకుండా ఇంకో గిన్నె వండుతారా, ఆ గిన్నె ఎక్కడుందో కనిపెట్టుకోరా నువ్వు అన్నాడు. థ్యాంక్ యూ సార్. ఎక్కడ పెట్టింది ఇది? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. చూడు చూడు, దున్నపోతే ఎలా పడుకుంటాడు. రోజు పస్తులు పడుకొని వస్తున్నా నేను. ఇక్కడేదో మేము తింటున్నట్టు మేము కూడా ఇక్కడ పస్తే పడుకుంటున్నాం, అర్థమైందా? ఇక్కడ రా నువ్వు. ఏంటి రోజు నీకోసం నేను పస్తే పడుకుంటున్నాను, అర్థమైందా? వీళ్ళేంటి దొబ్బి తిని పస్తు పడుకుంటున్నారు అనుకుంటున్నారా? మీరు ఇంట్లో చేసేది ఇదే కదా. భార్య భర్తలు అందరు దొంగలే, ఒకరికి తెలియకుండా ఒకరు దొరలు అవుతాం, అంతే. అర్థమైందా? ఏమండి ఇంకో గిన్నె ఉంటావా? పద తిందాం మరి. కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. యాదన్నా, నువ్వు కాపాడిన ప్రాణాలకు చంపేసిండనా? అమ్మా రోజు పొద్దులు దీన్ని పూజించుకోరి, ఇంట్లో మీ కొడుకుని చూసుకోరమ్మా. సూపర్ సద్దాం రెడ్డి మొక్కే కదా, ఇంకా ముట్టుకోలే. అవునే, అసలు మీ ఇంట్లో నిన్ను ట్రిప్ కూడా పంపించారు కదా. అసలు మా వాళ్ళు నన్ను గడప దాటొద్దన్నారే, తొక్కుకుంటూ వచ్చానే. నేను మా ఇంట్లో బ్యూటీ పార్లర్ అని చెప్పానే. 10 రోజులు ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు కదే. నన్ను ఇంట్లోకి రావద్దంటారు కానీ ఎక్కడికి పోయినా ఏమంటారే, పమ్మంటారే నన్ను. మేము టెర్రరిస్టులం, మీరు కిడ్నాప్ అయ్యారు. చూసావా, చిన్నప్పటి నుంచి మనం ఏం అవ్వబు అని అన్నావు. చూసావా, మనం కిడ్నాప్ అయ్యారు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈవెంట్లు చేస్తుంటారు కదా, నాకు కానీ జామీన్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారంటే 25 లక్షలు ఖర్చు పెడతారు. అవతల భోజనాలు ఆకుల్లో పెడుతున్నారు. భోజనాలు ఆకులను పెడతారు, చేతులు పెడితే బాగా. 25 లక్షలు తీసుకుని నువ్వు ఇక్కడ పెళ్లి చేస్తున్నావు. అందరికి వెండి పళ్ళల్లో భోజనాలు పెడతానని చెప్పాను. ఆకుల్లో పెడతావా? అక్కడ సాంబార్ లో బల్లి పడిందంట. నువ్వెందుకు అంత ఇష్టపడుతున్నావు? వచ్చేటప్పుడు కక్కుర్తి పడి 2 ముద్దలు సాంబార్తో తినొచ్చాను ఆయన. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. నీకు అమ్మంటే ఇష్టమేనా? పిచ్చి అమ్మా. ఏ బిజినెస్ నానా? ఇక్కడ తిట్లు తిట్టబడును. తిట్టికి 1000 రూపాయలు లెక్కన. పెద్ద తిట్లు అయితే 2000 తీసుకుందాం, చిన్న తిట్లు అయితే 3000 తీసుకుందాం. ఆడియన్స్ కి ముందుగా మనం చెప్పాలి ఒక విషయం. రాజు నాకు కొడుకు సమానుడు. చనువుతో ఒక 2 మాటలు అనేసాను. ఇప్పుడు అందరి ముందు ఐఎమ్ సారీ. ఊరుకోండి అమ్మ మీరు.